హరి ఓం. అందరికీ నమస్కారం. మనం భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 24వ శ్లోకం, దాని యొక్క తాత్పర్యం ఇప్పుడు తెలుసుకుందాం. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోసోష్య ఏవచ నిత్యః సర్వగతస్థానుః అచలోయం సనాతనః. యుద్ధరంగంలో దుఃఖిస్తున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మను గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు. అచ్ఛేద్యోయం, ఈ ఆత్మ ఛేదించడానికి వీలు కానటువంటిది. అదాహ్యోయం, దీన్ని దహించడానికి వీలు కానటువంటిది. అక్లేద్యో, నీటితో తడపడానికి వీలు కానటువంటిది. అశోష్య, అలాగే గాలితో ఎండించను లేము. ఈ ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యః, ఎప్పటికీ నిలిచి ఉండేది, శాశ్వతమైనది. సర్వగతః స్థాణుః, స్థిరమైనటువంటిది, అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటిది. అచలోయం సనాతనః, ఆది నుంచి అనాది నుంచి ఉన్నటువంటిది, నాశనము లేనటువంటిది. ఈ ఆత్మ ఎప్పటి నుంచో నిలిచి ఉన్నది. ఎంతో ఈరోజు ఉంది, గతంలో లేదు, భవిష్యత్తులో ఉంటుంది. ఇటువంటి సందేహాలు అవసరం లేదు. గతంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈ ఆత్మకి శరీరాలు మారుతూ ఉంటాయి, కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ శాశ్వతమైనది, నిత్యమైనది. అటువంటి ఈ ఆత్మ ఛేదించడానికి కానీ, కాల్చడానికి కానీ, తడపడానికి కానీ, గాలి ద్వారా ఎండడం కానీ, ఎటువంటి వాటి వల్ల కూడా ఈ ఆత్మకి నాశనం లేదు. ఇది శాశ్వతమైన, స్థిరమైన, సర్వవ్యాపకమైనటువంటిది, అనాది, నాశనము లేనటువంటి ఈ ఆత్మ గురించి అనవసరంగా నువ్వెందుకు దుఃఖిస్తున్నావు అర్జున అంటూ ఆత్మ గురించి వివేచన జ్ఞానాన్ని కలిగిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అందరికీ హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.